అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీ మహిళల్ని రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పద్ధతుల్లో చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఈ కాలంలో అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు అని చెప్పేసి బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 2వ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడ కార్యక్రమం నిర్వహించాం. ఆ సందర్భంగా అంగన్వాడీ మహిళల మీద చాలా దుశ్శాసన పర్వంగా పోలీసులతోటి ఉక్కుపాదం మోపింది. అయినా ప్రభుత్వం వేతనాల గురించి మాట్లాడలేదు. 10వ తారీఖున చర్చలు జరిగినాయి. చర్చల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వేతనాల గురించి ఆలోచన చేస్తామని ఐసిడిఎస్ మంత్రివర్యులు చెప్పారు. కానీ ఈ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు పైపెచ్చిగా మీరెవరు ఆందోళన చేయొద్దు, వేతనాలు పెంచమని పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం చాలా దుర్మార్గం. వేతనాలు పెంచేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నంద్యాల జిల్లాలో ఉన్నాం. నంద్యాల అర్బన్లో ఈరోజు పాజిటివ్ ప్రజల పర్ఫార్మెన్స్ పేరుతోటి ఈరోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ సక్రమంగా లేదనే పేరుతోటి భయభ్రాంతులు గురి చేసే విధంగా షోకాల్ నోటీస్ ఇస్తా ఉన్నారు. అంటే అంగన్వాడీ సెంటర్ పరిధిలో ప్రజలకు ఇస్తున్న ఫీడింగ్ విషయంలో ఆల్రెడీ వాళ్ళకి ఫేస్ క్యాప్చర్ తీసి ఈరోజు ఫుడ్ అందిస్తా ఉన్నారు. ఫుడ్ అందిన తర్వాత వాళ్ళ రికార్డులో సంతకాలు పట్టించుకుంటున్నారు. పిల్లలకి ఫుడ్ అందించింది మొత్తం బాల సంజీవని యాప్ లో అటెండెన్స్ పడతా ఉన్నారు. అన్ని
చేస్తామని